హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మిస్టర్ పవన్. ఈరోజు నేను చెప్పాలనుకుంటుంది ట్రంప్, అదే రీతిగా యుఎస్ గవర్నమెంట్ వీసా చేంజెస్, వీటి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఇంతకుముందు యుఎస్ రూల్స్ ఎలా ఉండేయంటే, ఇమిగ్రేషన్ రూల్స్, ఇప్పుడు మనం ఫర్ సపోజ్ సైప్రస్ అవనివ్వండి, లేదా వేరే కంట్రీస్లో సింగపూర్, మలేషియా, దుబాయ్, అదే రీతిగా థర్డ్ కంట్రీస్లో ఏ కంట్రీస్లో కానీ మీరు జాబ్ చేస్తూ అక్కడ నుంచి అమెరికా వెళ్ళాలి అనుకున్నట్లయితే అది టూరిస్ట్ వీసా, B1 B2, స్టూడెంట్ వీసా, అదే రీతిగా ఎంప్లాయ్మెంట్ వీసా, F1B వీసా, ఇలాంటి వీసాలకి ఎలా ఉండేది అని అంటే థర్డ్ కంట్రీస్లో ఉండి అప్లై చేసుకున్నా కానీ వీసాస్ అనేది త్వరగా వచ్చేది. జనరల్గా ఏంటంటే యూఎస్ స్లాట్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. మన ఇండియాలో వచ్చేలాకే ఎక్కువ మంది అక్కడ ఆ కంట్రీకి వెళ్తూ ఉండటం వల్ల వీసా అనేది మనకి స్లాట్స్ అనేది అవైలబిలిటీ ఉండవు అనమాట. అందువల్ల కొంతమంది ఏం చేస్తారంటే మనకేంటంటే వీసా ఫ్రీ కంట్రీస్ ఉంటాయి. అంటే మలేషియా, అదే రీతిగా ఇప్పుడు రీసెంట్గా దుబాయ్, ఇలా కొన్ని కంట్రీస్ వచ్చేలాకి ఏంటంటే మనకి ఆన్ అరైవల్ వీసా ఉంటాయి అనమాట. పాస్పోర్ట్ ఒక్కటి ఉండి మనం అక్కడికి వెళ్ళాము అని అంటే పాస్పోర్ట్ అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు స్లాట్ బుక్ చేసుకొని అక్కడ చక్కగా ఎంజాయ్ చేసి రావచ్చు. అదే రీతిగా అక్కడ బుకింగ్, యూఎస్కి సంబంధించి టూరిస్ట్ బుకింగ్ అన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చేయచ్చు అనమాట. వీసా త్వరగా వచ్చేస్తుంది, త్వరగా ఫ్లై అయిపోవచ్చు. ఆ ఉద్దేశంతో మన వాళ్ళు ఎక్కువగా వేరే కంట్రీస్కి వెళ్ళి అట్లా చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు ఆ ఆప్షన్ అనేది ట్రంప్ గారు తీసేయటం జరిగిందనమాట. ట్రంప్ వచ్చేలోకి ఏం చెప్తున్నాడు అని అంటే ఏ కంట్రీలో ఎవరైతే ఏ సిటిజన్షిప్ కలిగి ఉంటారో, ఇప్పుడు మనం ఇండియన్ అయితే ఇండియాలోనే అప్లై చేయాలి. ఇండియాలో ఏ స్టేట్లో అయితే మీరు చదివి ఉన్నారో, ఇండియా అంటే ఇండియాలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో అయినా కానీ అప్లై చేసుకోవచ్చు. ఆ రాష్ట్రం అనేది ఇక మీ చాయిస్, ఎక్కడ ఏ స్లాట్స్ అవైలబిలిటీ ఉంది అదనేది మనం చెక్ చేసుకొని చూసుకుంటూ ఉంటాము. ఇదనమాట. అదే రీతిగా అదర్ కంట్రీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా వాళ్ళ కంట్రీస్లోనే అప్లై చేసుకోవాలి. పక్క కంట్రీస్కి వచ్చి మేము టూరిజం పర్పస్ అమెరికాకి అప్లై చేసుకుంటున్నాము, స్టూడెంట్ వీసాకి అప్లై చేసుకుంటున్నాము, జాబ్ వీసాకి అప్లై చేసుకుంటున్నాము అన్నట్లయితే మాత్రం వీసాలు అనేవి ఇంకా రావు. అది క్లియర్ కట్గా ఇమిగ్రేషన్ అనేది రూల్ పాస్ చేయడం జరిగింది. సో మన స్టూడెంట్స్కైనా మనకు సంబంధించినటువంటి వ్యూవర్స్కైనా నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎవరైనా యూఎస్ వెళ్ళాలి అనుకున్నట్లయితే అదర్ కంట్రీస్లో ఉండి మాత్రం దయచేసి అప్లై చేయవద్దు. మన కంట్రీలోనే ఉండి మన కంట్రీలోనే అప్లై చేసుకొని మన కంట్రీ నుంచే ఫ్లై అవ్వడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఇది యుఎస్ ఇమిగ్రేషన్ లాకి సంబంధించి కొన్ని రూల్ అనేది చేంజ్ అని దాన్ని తెలియపరచడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.